జయశంకర్ భూపాలపల్లి జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ కుమారస్వామి కాటారం మండల కేంద్రంలో ఉన్నటువంటి పశు వైద్య హాస్పిటల్ ను సందర్శించారు. కనీస మందులు ఇవ్వడం లేదని, కనీస సౌకర్యం లేదని, మందుల కొరత ఉండటమే కాకుండా డాక్టర్ కూడా సమయపాలన పాటించడం లేదని, కనీస మౌలిక వసతులు లేకుండా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఇక ప్రజా సంఘాల నాయకులు వారికి తెలియజేశారు. రైతులు, ప్రజా సంఘాల నాయకులు చెప్పిన విషయానికి స్పందించిన జిల్లా పశు వైద్యాధికారి కుమారస్వామి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటామని, అదేవిధంగా మందుల కొరత లేకుండా చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాటారం మండల కార్యదర్శి శ్రీకాంత్, ఇక ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్, కాటారం మండల కమిటీ సభ్యుడు గుమ్మడి తిరుపతి, పలు రైతులు, ఇక ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో కనీసం 10 నెలల నుంచి మందులు రాని దుస్థితిలో గొర్రెలు, బర్రెలు, మేకలు చనిపోతున్నాయి. రైతులు ఆవేదన చెందుతున్నారు. అందుకోసమే ఈరోజు ప్రజా సంఘ ఆధ్వర్యంలో ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కుమారస్వామి గారిని వచ్చి కలిసి వారితో మాట్లాడడం జరిగింది. ఎందుకోసం మాట్లాడినామంటే ఈరోజు ఈడ ఉన్నటువంటి హాస్పిటల్లో కనీసం ఏదైతే బర్రె కానీ గొర్రె కానీ వస్తే కడగడానికి వాటర్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ. ఎందుకోసం ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు తక్షణమే వెంటనే జిల్లా కలెక్టర్ గారు, పక్కకున్న అడిషనల్ కలెక్టర్ గారు ఒక్కరోజన్నా ఈ హాస్పిటల్ని సందర్శించిన దాఖలాలు లేవు. రైతులు ఏదైనా నామక వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏమైనా నామక వ్యవస్థ పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం అవుతున్నారు. కానీ ప్రజలలో మమేకమై ఏ కార్యక్రమమైనా రైతులకు చెప్పడం లేదు. ఏ టీకాలు కూడా గొర్రెలకు, బర్రెలకు ఇవ్వడం లేదు. ఈ కాటారంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకోసమే ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులను వేసుకొని ఈరోజు రైతుల ఆవేదనను డాక్టర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఏదైతే ఈ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఈడ ఉన్నటువంటి హాస్పిటల్కు, కాటారం వెటర్నరీ హాస్పిటల్కు మెయింటెనెన్స్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఏదైతే ఉన్నటువంటి కనీస వాటర్ సౌకర్యం అన్న కల్పించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మందులు ఏదైనా మందులు సరిపడు ఈ కాటారం డివిజన్ కేంద్రానికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కు సరిపడ మందులు రావడం లేదు. వెంటనే మందులు ఇప్పించగలరని, మా పేద ప్రజలను ఆదుకోవాలని, మా గొర్రెలను బర్రెలను కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని విన్నపిస్తున్నాము. లేని పక్షంలో గొర్రెల సంఘం ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు స్మరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు.